హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు ధనుష్ నటించి దర్శకత్వం వహించిన ఇడ్లీ కొట్టు సినిమా తెలుగులో అక్టోబర్ 1న విడుదలైన సంగతి తెలిసిందే. భావోద్వేగమైన తండ్రి కొడుకుల కథతో వచ్చిన ఈ చిత్రం రివ్యూ ఎలా ఉందోయే అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయో ఈ కథనంలో చూద్దాం. ధనుష్ పేరుకే తమిళ హీరో కాని సార్కుబేరలాంటి తెలుగు సినిమాల్లోనూ నటించి మన ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. గతంలో 2-3 చిత్రాలకు దర్శకత్వం వహించిన ఇతడు ఇప్పుడు అలా లీడ్ రోల్ చేసి దర్శకత్వం వహించి నిర్మించిన మూవీ ఇడ్లీ కొట్టు పెద్దగా ప్రమోషన్ చేయకుండానే తెలుగులోనూ తాజాగా థియేటర్లలో రిలీజ్ అయింది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో చూద్దాం. కథేంటి? శంకరాపురం అనే ఊరిలో శివకేశవ ఓ ఇడ్లీ కొట్టు నడుపుతుంటాడు. ఈ షాపులోని ఇడ్లీ చుట్టుపక్కల చాలా ఫేమస్. ఇతడి కొడుకు మురళి మాత్రం తండ్రిలా ఊరిలో ఉండటం తన వల్ల కాదని హోటల్ మేనేజ్మెంట్ చదువుతాడు. జాబ్ కోసం కుటుంబాన్ని వదిలిపెట్టి బ్యాంకాక్ వెళ్ళిపోతాడు. కొన్నాళ్ల తర్వాత తను పనిచేస్తున్న కంపెనీ ఓనర్ విష్ణువర్ధన్ కూతురు మీరాతోనే పెళ్లికి సిద్ధమవుతాడు. సరిగ్గా పెళ్లికి 2-3 రోజులు ఉందనగా శివకేశవ చనిపోతాడు. దీంతో మురళి సొంతూరికి వస్తాడు. తరువాత ఏమైంది? విష్ణువర్ధన్ కొడుకు అశ్విన్తో మురళికి గొడవేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ. ఎలా ఉందంటే, ఓ కొడుకు కుటుంబ భవిష్యత్ కోసం భార్య పిల్లల్ని వదిలిపెట్టి మరీ పరాయి దేశంలో 6 ఏళ్లు పనిచేస్తాడు. కొన్ని కారణాల వల్ల సొంతూరికి వస్తాడు. కన్నతల్లిని ఆప్యాయంగా పలకరిస్తే, ఎవరు బాబు నువ్వు అని అడుగుతుంది. నేను అమ్మ నీ కొడుకుని అంటే, నా కొడుకు పేరు నీ పేరు ఒకటే అని అమాయకంగా అంటుంది. తప్పితే కొడుకుని గుర్తుపట్టదు. దీంతో కొడుకు నోట మాట రాదు. ఒక్కసారిగా గుండె పగిలినంత పనవుతుంది. ఇది చెప్తున్నప్పుడు మీకు ఎలా అనిపించిందో తెలీదుగాని సినిమాలో ఈ సీన్ చూస్తున్నప్పుడు మాత్రం మనలో చాలామందికి గుండె కలుక్కుమంటుంది. ఎందుకంటే ఊరిని విడిచిపెట్టి ఎక్కడెక్కడి వెళ్లి ఉద్యోగాలు చేసే చాలామందికి ఈ సీన్ కన్నీళ్లు పెట్టిస్తుంది. ఇదే కాదు, ఇడ్లీ కొట్టు చూస్తున్నంతసేపు మీ సొంతూరు, అక్కడి మనుషుల వాతావరణం, ఇలా ప్రతీదీ గుర్తొస్తుంది. తెలుగులో తక్కువగాని తమిళ మలయాళంలో అచ్చం మన కథలానే ఉందే అనిపించే సినిమాలు అడపాదడపా వస్తుంటాయి. ఇది కూడా అలాంటి ఓ చిత్రమే. స్టోరీ పరంగా చూస్తే ఇందులో కొత్తేం లేదు. చాలాసార్లు చూసిన కథే. కాని ఎమోషన్ ఎంత వర్కౌట్ అయిందా? చూస్తున్నంతసేపు ఫీలయ్యామా లేదా ముఖ్యం. ఈ విషయంలో ధనుష్ అటు నటుడిగా ఇటు దర్శకుడిగా మంచి మార్కులు తెచ్చుకున్నాడు. స్టోరీ సింపుల్గానే ఉండటం వల్ల 2.5 గంటల సినిమా కాస్త సాగదీతగానే అనిపిస్తుంది. ఒక్కసారి మూవీలోని ఎమోషన్కి కనెక్ట్ అయితే మాత్రం కన్నీళ్లు వస్తాయి. ఖచ్చితంగా ఎమోషనల్ అయిపోతాం. అలాంటి సీన్లు 5-6 వరకు ఉన్నాయి. ట్రైలర్లో ఏదైతే చూపించారో దాదాపు స్టోరీ అదే. కాకపోతే తమిళ చిత్రాల్లో ఉన్నట్లు మనకు కావాల్సిన వాళ్లు చనిపోవడంత ద్వారా హీరో పడే బాధదాన్నుంచి వచ్చే ఎమోషన్స్, ఇలా ఈ తరహా సినిమాలు మీకు సెట్ అవుతాయి అనుకుంటే కళ్ళు మూసుకుని వెళ్ళిపోవచ్చు. చనిపోయిన తండ్రిని మన హీరో ఆయన ఎంతో ప్రేమగా చూసుకున్నా ఇడ్లీ కొట్టులోనూ ఇంట్లో పెంచుకుంటున్న దూడలోనూ చూడటం, దీని బ్యాక్డ్రాప్లో వచ్చే సన్నివేశాలు అబ్బా భలే ఉన్నాయే అనిపిస్తాయి. ప్రారంభంలో కనిపించిన కొన్ని పాత్రలు ఊహించనట్లుగానే విలనీ షేడ్స్తో కనిపించి చివరకొచ్చేసరికి హీరోగా అండగా నిలబడటం లాంటివి ముందే అర్థమైపోతాయి. కాని వాటిని చూపించిన విధానం బాగుంది. ఈ మూవీ చూసిన తర్వాత ఖచ్చితంగా సొంతూరు, మన మనుషులు, మన మట్టిని ఎంతగా మిస్ అవుతున్నామో కదా అని ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎవరెలా చేశారు? ధనుష్కి ఇలా అండర్ప్లే చేసే పాత్రల్లో నటించడం కొట్టిన పిండి. అలా మురళిగా సాలిడ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కళ్యాణిగా నిత్యా మేనన్, అశ్విన్గా అరుణ్ విజయ్ అదరగొట్టేశారు. ఇదే సినిమాలో సత్యరాజ్, సముద్రఖని, పార్థిబన్ లాంటి సీనియర్స్ కూడా ఉన్నారు. వీళ్లకు తక్కువ స్కోప్ దొరికిందా? కాని ఎక్కడా అతి చెయ్యకుండా సహజంగా నటించారు. ధనుష్ తండ్రి శివకేశవగా ఒకప్పటి నటుడు రాజ్ కిరణ్ బాగా చేశారు. మీరా పాత్రలో శాలిని పాండే బాగుంది. మిగిలిన నటీనటులు ఓకే. టెక్నికల్ అంశాలకొస్తే జీవి ప్రకాష్ కుమార్ బీజిఎం బాగుంది. కాని పాటలే పెద్దగా ఎక్కవు. సినిమాటోగ్రఫీ రిచ్గా ఉంది. నటుడిగా ధనుష్ని వంకపెట్టడానికి ఏం లేదు. కాని దర్శకుడిగా మాత్రం ఎందుకో పూర్తిగా సంతృప్తిపరచలేకపోయాడు. తమిళ ఆడియన్స్ ఈ సినిమాకు ఫిదా అయిపోవచ్చుగాని తెలుగు ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ఫ్లాట్ స్టోరీ ఊహించినట్లు ఉండే స్క్రీన్ ప్లే దీనికి కారణం కావచ్చు. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం
ఓ సెట్ ఆఫ్ ఆడియన్స్కి నచ్చే సినిమా ఇది. తెలుగు డబ్బింగ్ బాగుంది. కుటుంబంతో కలిసి చూడొచ్చు. ఇడ్లీ కొట్టు కథ కొత్తది కానప్పటికీ ధనుష్ నటన, దర్శకత్వం, వోద్వేగ సన్నివేశాలు సినిమాకు ప్రాణం పోశాయి. సొంతూరిని కుటుంబ బంధాలను గుర్తుచేసే ఈ చిత్రం ప్రేక్షకులకు మంచి అనుభూతిని అందిస్తుంది.